అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్సీ క్లాసిఫికేషన్ విషయం మీద చైర్మన్ గారు ఏలూరు రావడం జరిగింది. ముందుగా ఈ కమిషన్ మేము వ్యతిరేకిస్తున్నాం. కారణం ఏంటంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 338 క్లాజ్ 9 ప్రకారం ఒక ఎస్సీ కమిషన్ ఉండగా రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ రాష్ట్రాలకు వేరే కమిషన్ వేసే హక్కు లేదు. అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం. తర్వాత ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 341 ఏదైతే ఉందో ఆర్టికల్ 341 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ డాక్టర్ ఈవి చెన్నయ్య 2004లో సుప్రీంకోర్టు ఈ క్లాసిఫికేషన్ విషయాన్ని 341 వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి హక్కు లేదని చెప్పి జడ్జీలు కొట్టివేయడం జరిగింది. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ సుప్రీంకోర్టు సూచనల ప్రకారం రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ క్లాసిఫికేషన్ మీకు ఇష్టమైతే చేసుకోండి, లేకపోతే లేదని సూచన మాత్రమే ఇచ్చారు, జడ్జిమెంట్ కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిలు ఇచ్చినటువంటిది కేవలం సూచనే, అది జడ్జిమెంట్ కాదు. ఆ జడ్జిమెంట్ అనుకుని చాలామంది అపోహలు పడుతున్నారు. మేము చేసేది ఒకే డిమాండ్, రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి ఆర్టికల్ 341 ఏదైతే ఉందో 341 వ్యతిరేకంగా ఎవరు ఏది చేసినా మేము సహించేది లేదు. ప్రజాస్వామ్య దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం రాష్ట్రంలో అంటరానితనం అనే అంశం మీద ఆర్టికల్ 341 ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళ యొక్క 15% ఆ రోజు 30 కోట్ల జనాభా ఉంటే భారతదేశంలో, అందులో జనాభా 20 లక్షలు ఎస్సీలు ఉంటే నేడు 142 కోట్ల మంది భారతదేశ జనాభా అయితే అందులో 50 కోట్ల మంది ఎస్సీలు ఉన్నారు. ఆనాడు 15 రిజర్వేషన్ నేడు 35% పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వారికి మా డిమాండ్ చేస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్లో మాలలు లేని గ్రామం లేదు, మాలలు లేని మండలం లేదు, మాలలు లేని జిల్లా లేదు, మాలలు లేని నియోజకవర్గం లేదు. ఈ రాష్ట్రమే అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం మాలల రాష్ట్రం. ఈ మాలల రాష్ట్రాన్ని మాలలకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసినా, ఏ ప్రభుత్వం అయినా సరే వ్యతిరేకంగా చేసినా చూస్తూ ఊరుకోవడానికి మాలలో నేడు సిద్ధంగా లేరు. ప్రతి గ్రామం నుంచి కూడా ఒక ప్రతి కుటుంబం నుంచి ఒక గ్రాడ్యుయేట్ ఉన్నాడు మాలల్లో. మేము చూస్తూ మరి దీన్ని అన్యాయం చేస్తే మాకు సహించేది లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనకు వ్యతిరేకంగా ఏ ముఖ్యమంత్రి చేసినా, ఏ రాష్ట్రాలు చేసినా మేము చూస్తూ ఊరుకోమని ఈ పత్రికా ముఖంగా మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. దయచేసి ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకుని చూడాలని తెలియపడుతున్నాం. జై భీమ్, జై భారత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.